హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవని ఆకాశమే హద్దు. మేము 2 డేస్ ట్రిప్ వెళ్ళామండి. అక్కడ ఫస్ట్ డే నంద్యాల టు మహానంది, మహానంది టు అహోబిలం వెళ్ళాము. నంద్యాల టు మహానంది వెళ్ళే దారిలో రెండు వైపులా రోడ్డుకి అరటి తోటలు ఉన్నాయి. నంద్యాల నుండి మహానంది హాఫ్ అన్ అవర్ జర్నీ అంతే. మహానంది ఎంటర్ అవ్వగానే పెద్ద నంది విగ్రహం ఉంటుందండి వైట్ కలర్లో. నంది లోపలికి ఎంటర్ కూడా అవ్వచ్చు. ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా ఉంది. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం మేము కూడా. ఈ నంది దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఫీ ఉంది. పర్ పర్సన్ 10 రూపీస్ అంటండి. పెద్ద విగ్రహం కదా, చాలామంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. మేము కూడా తీసుకున్నాము. తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ లోపలికి అయితే ఫోన్ అలో లేదండి. మేము ఇలా టెంపుల్ ఆవరణలో వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. టెంపుల్ ఆవరణలో వినాయకుని విగ్రహ ప్రతిమలు ఉన్నాయి. రకరకాల వాయిద్యాలను వాయిస్తూ ఉన్నట్టు విగ్రహాలు ఉన్నాయి. 9 విగ్రహాలు ఉన్నాయి. గోపురం పైన శివపార్వతుల విగ్రహం ఎంతో అందంగా ఉన్నాయి. శివపార్వతుల ఎదురుగా నంది విగ్రహం ఉంది. ఎంతో పచ్చని పరిసరాల్లో వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ఇదొక కదంబ వృక్షం అంట అండి. ఈ కదంబ వృక్షంలో లలితాదేవి ఉంటుందంట. ఈ కదంబ వృక్షం చుట్టూ మనం ప్రదక్షిణాలు చేస్తే పార్వతీదేవి అనుగ్రహం వల్ల సంతాన వృద్ధి, వంశవృద్ధి జరుగుతుందంట. మహానంది నుంచి అహోబిలం బయలుదేరాము. వెళ్ళే దారిలో చూడండి వరి పొలాలు ఎంత బాగున్నాయో. ఇలా నేను వీడియో తీసుకుంటూనే వెళ్ళిపోతున్నానండి. ఆ నేచర్ని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇదిగో అహోబిలం రూట్లోకి వచ్చేసాము. అహోబిలంలోకి ఎంటర్ అవుతున్నాము. మేమైతే భోజనం చేసేసుకొని దేవుని దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. దర్శనం అయితే 2:30కి అన్నారండి. సో మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి వెయిట్ చేస్తూ చుట్టుపక్కల పరిసరాలను, ఆ కొండల్ని, ఆ చెట్లని వీడియో తీసుకుంటూ ఉన్నాను. మీరు కూడా ఈ వీడియోలో ఆ నేచర్ని చూసి ఎంజాయ్ చేయండి. దేవుని దర్శనం బాగా జరిగింది మాకు. మేము వెళ్ళింది డిసెంబర్లో. ఈవినింగ్ అవుతుండగానే వాతావరణం అంతా చల్లగా, ఆ కొండలంతా పచ్చగా, చాలా బాగుంది వెదర్ అంతా. నీరెండ పడుతూ కొండల మీద. నా నెక్స్ట్ వీడియోలో నంద్యాల సెకండ్ డే ట్రిప్ ఎక్కడికి వెళ్ళామనేది చూపించాను. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.